ఏపీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనతో అలర్ట్ అయిన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాల కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు జరుపుతున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం చిలకలపూడి సెంటర్లో తనిఖీలు చేసిన అధికారులు పాల నుంచి శాంపిల్స్ సేకరించారు. పలు చోట్ల కాలం చెల్లినటువంటి బాదం పాలను కూడా నిల్వ ఉంచినట్టుగా గుర్తించారు. ఏపీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనలతో అలర్ట్ అయినటువంటి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాల కేంద్రాల్లో ఆకస్మికంగా తనిఖీలు జరుపుతున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం అలాగే చిలకలపూడి సెంటర్లో తనిఖీలు చేసిన అధికారులు పాల నుంచి శాంపిల్స్ సేకరించారు. పలు చోట్ల కాలం చెల్లిన బాదం పాలను నిల్వ ఉంచినట్టుగా గుర్తించారు అధికారులు. దాంట్లో కనుక స్టార్చ్ కానీ ఎటువంటి పిండి పదార్థం కానీ కలిపినట్లయితే అది బ్లూ రంగు కానీ బ్లాక్ కలర్ కానీ మారుతుంది. ఇప్పుడు ఇది ఏది రంగు మారలేదు కాబట్టి ఇందులో పిండి పదార్థం అనేది కలపలేదని మనం తెలుసుకోవచ్చు. సో మిగతా ఏదైనా సరే కలిపారా అనడానికి ఇలా చిన్న టెస్టులు ఇలా ప్రజలు చిన్న ఐడిన్ బాటిల్తో ఇంట్లో కూడా పరీక్ష చేసుకోవచ్చు. ఏదన్నా పిండి పదార్థం స్టార్చ్ ఐటమ్స్ కానీ కలిపి పాల చిక్కదనాన్ని పెంచాలి అనుకున్న వాళ్ళు కల్తీకి ఒకవేళ పాలు పెడితే మనం ఇంట్లో చిన్న టెస్ట్ అనమాట. ఐడిన్ ఒక 2 డ్రాప్లు వేసుకొని ఈ 10 ml మిల్క్లో వేసి చూస్తే ఒకవేళ దాంట్లో కనుక స్టార్చ్ కానీ ఎటువంటి పిండి పదార్థం కానీ కలిపినట్లయితే అది బ్లూ రంగు కానీ బ్లాక్ కలర్ కానీ మారుతుంది. ఇప్పుడు ఇది ఏది రంగు మారలేదు కాబట్టి ఇందులో పిండి పదార్థం అనేది కలపలేదని మనం తెలుసుకోవచ్చు. సో మిగతా ఏదైనా సరే కలిపారా అనడానికి ఇలా చిన్న టెస్టులు ఇలా ప్రజలు చిన్న ఐడిన్ బాటిల్తో ఇంట్లో కూడా పరీక్ష చేసుకోవచ్చు. ఏదన్నా పిండి పదార్థం స్టార్చ్ ఐటమ్స్ కానీ కలిపి పాల చిక్కదనాన్ని పెంచాలి అనుకున్న వాళ్ళు కల్తీకి ఒకవేళ పాలు పెడితే మనం ఇంట్లో చిన్న టెస్ట్ అనమాట. ఐడిన్ ఒక 2 డ్రాప్లు వేసుకొని ఈ 10 ml మిల్క్లో వేసి చూస్తే ఒకవేళ దాంట్లో కనుక స్టార్చ్ కానీ ఎటువంటి పిండి పదార్థం కానీ కలిపినట్లయితే అది బ్లూ రంగు కానీ బ్లాక్ కలర్ కానీ మారుతుంది. ఇప్పుడు ఇది ఏది రంగు మారలేదు కాబట్టి ఇందులో పిండి పదార్థం అనేది కలపలేదని మనం తెలుసుకోవచ్చు.